లోన్ రావాలంటే ఎంత క్రెడిట్ స్కోర్ ఉండాలి? స్కోర్ తక్కువ ఉంటే ఏం చేయాలి? అన్ని ప్రశ్నలకు సమాధానం. క్రెడిట్ స్కోర్ ఇటీవల ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రుణాలు అందించేందుకు బ్యాంకింగ్ సంస్థలు క్రెడిట్ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటున్నాయి. క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి రుణం తీసుకునే లేదా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచించడానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఎలా ఖర్చు చేస్తాడు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ సమాచారమంతా క్రెడిట్ స్కోర్ చెబుతుంది. విదేశాల్లో క్రెడిట్ స్కోర్ పదం గురించి చాలా ఏళ్ల క్రితమే విరివిగా ప్రచారంలోకి వచ్చింది. అయితే మన దేశంలో పౌరులు డబ్బు తీసుకునే సామర్థ్యాన్ని కొలవడం 2005లో అమలులోకి వచ్చిన చట్టంతో ప్రారంభమైంది. భారతదేశంలో మొత్తం 4 ప్రధాన క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియా లిమిటెడ్, సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సిఆర్ఐఎఫ్ హైమార్క్ ఉన్నాయి. వ్యక్తులతో పాటు కంపెనీలకు సంబంధించిన క్రెడిట్ సమాచారాన్ని సేకరించడమే ఈ బ్యూరోల పని. దీని ఆధారంగా క్రెడిట్ స్కోర్లు, నివేదికలు రూపొందిస్తారు. ఈ నివేదిక ఆధారంగా రుణగ్రహీతల క్రెడిట్ అర్హతను రుణదాతలు అంచనా వేస్తారు. క్రెడిట్ బ్యూరోలు ఎలా పనిచేస్తాయి? క్రెడిట్ బ్యూరోలు వివిధ వనరుల నుండి క్రెడిట్ సమాచారాన్ని సేకరిస్తాయి. వారు ఈ సమాచారాన్ని క్రెడిట్ నివేదికలతో పాటు క్రెడిట్ స్కోర్లను రూపొందించడానికి ఉపయోగిస్తారు. క్రెడిట్ బ్యూరోలు ఎలా పనిచేస్తాయో ఇక్కడ వివరణ తెలుసుకుందాం. 1. క్రెడిట్ సమాచార సేకరణ. క్రెడిట్ బ్యూరోలు బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు వివిధ వనరుల నుండి క్రెడిట్ సమాచారాన్ని సేకరిస్తాయి. సేకరించిన సమాచారంలో క్రెడిట్ ఖాతాలు, చెల్లింపు చరిత్ర, డిఫాల్ట్లు వంటి వివరాలు ఉంటాయి. 2. క్రెడిట్ సమాచార నిర్వహణ. ఈ బ్యూరోలు తమ డేటాబేస్లలో క్రెడిట్ సమాచారాన్ని నిర్వహిస్తాయి. కొత్త క్రెడిట్ ఖాతాలు ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం, పేమెంట్స్ చేసిన సమాచారాన్ని క్రమం తప్పకుండా మారుస్తుంటారు. 3. క్రెడిట్ నివేదికను రూపొందించడం. క్రెడిట్ బ్యూరోలు ఒక వ్యక్తి లేదా కంపెనీకి సంబంధించిన వివరణాత్మక క్రెడిట్ చరిత్రను కలిగి ఉన్న క్రెడిట్ నివేదికలను సృష్టిస్తాయి. క్రెడిట్ నివేదికలో క్రెడిట్ ఖాతాలు, చెల్లింపు చరిత్ర, డిఫాల్ట్లు, దివాలా మరియు విచారణలు వంటి సమాచారం ఉంటుంది. 4. క్రెడిట్ స్కోర్ గణన. క్రెడిట్ బ్యూరోలు ఒక వ్యక్తి లేదా కంపెనీ క్రెడిట్ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్లను గణిస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి క్రెడిట్ అర్హతను కొలుస్తుంది. ఇది రుణదాతలు రుణ దరఖాస్తును ఆమోదించాలా వద్దా అని నిర్ణయించడంలో సహాయపడుతుంది. 5. క్రెడిట్ సమాచారాన్ని పంచుకోవడం. క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ నివేదికలు, క్రెడిట్ స్కోర్లను రుణదాతలు, రుణగ్రహీతలతో పంచుకుంటాయి. రుణదాతలు ఒక వ్యక్తి లేదా కంపెనీకి చెందిన క్రెడిట్ విలువను అంచనా వేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు. రుణగ్రహీతలు వారి క్రెడిట్ నివేదికలతో పాటు క్రెడిట్ స్కోర్లను యాక్సెస్ చేసి వారి క్రెడిట్ చరిత్రను చెక్ చేయవచ్చు. క్రెడిట్ బ్యూరోలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా పనిచేస్తాయి. అవి క్రెడిట్ విలువను అంచనా వేయడానికి, రుణాలకు సంబంధించిన నష్టాలను తగ్గించడానికి నమ్మకమైన, సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తాయి. రుణం తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోరు ఎందుకు ముఖ్యం? మీరు ఎలా ఖర్చు చేస్తున్నారు? మీ క్రెడిట్ స్కోరు మీ ఆర్థిక పరిస్థితి ఏ దశలో ఉందో తెలియజేస్తుంది. మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ ఆదాయంతో సంబంధం లేకుండా మీరు రుణాన్ని క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారా లేదా అని రుణదాత పరిశీలిస్తారు. ఈ క్రెడిట్ స్కోర్ను చూడటం ద్వారా మీ రుణ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అనేక దేశాలలో మొదటిసారి రుణం పొందడం సమస్యగా మారుతుంది. దీనికి కారణం అసలు రుణం తీసుకోకుండా రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని లెక్కించలేరు. మీకు లోన్ పొందే స్థోమత ఉందో లేదో అంచనా వేయడానికి మార్గం ఉండదు. క్రెడిట్ స్కోరు ఎలా పనిచేస్తుంది? ఒక వ్యక్తి క్రెడిట్ స్కోరు వారి వ్యక్తిగత రుణ చెల్లింపు చరిత్ర, క్రెడిట్ ఫైల్, లోన్ హిస్టరీ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 900 ఉంటే మీకు ఫైనాన్స్ సంస్థలు సులభంగా రుణం అందిస్తాయి. ఒకవేళ 300 ఉంటే రుణం పొందలేరన్నమాట.
మీరు మీ బిల్లులను సకాలంలో చెల్లిస్తారో లేదో మీ క్రెడిట్ స్కోరు నిర్ణయిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగానే మీకు ఎంత రుణం రావాలి, ఎంత వడ్డీ ఉంటుంది లాంటి వాటిని నిర్ణయిస్తారు. ఒకవేళ మీ క్రెడిట్ స్కోరు చాలా తక్కువగా ఉంటే రుణదాత మీ రుణ దరఖాస్తును తిరస్కరించవచ్చు. మంచి క్రెడిట్ స్కోరు ఎంత ఉండవచ్చు? క్రెడిట్ స్కోర్లను లెక్కించేటప్పుడు వేర్వేరు క్రెడిట్ బ్యూరోలు వేర్వేరు స్కోరింగ్ నమూనాలను ఉపయోగిస్తాయి. కాబట్టి ఏ క్రెడిట్ బ్యూరో మీ క్రెడిట్ నివేదికను అందిస్తుందో దాని ఆధారంగా క్రెడిట్ స్కోర్లు మారవచ్చు. సాధారణంగా క్రెడిట్ స్కోర్ల పరిధి ఈ క్రింది విధంగా ఉంటుంది: 300 నుంచి 579 వరకు తక్కువ, సుమారుగా 580 నుంచి 669 వరకు, 670 నుంచి 739 వరకు బాగుంది, 740 నుంచి 799 వరకు చాలా బాగుంది, 800 నుంచి 850 వరకు అద్భుతంగా ఉందని అర్థం. సాధారణంగా 700 నుంచి 750 క్రెడిట్ స్కోర్ను మంచి స్కోర్గా చెబుతుంటారు. ఒక బ్యాంకు లేదా సంస్థ 700 కంటే ఎక్కువ స్కోరును రుణం ఇవ్వడానికి మంచిదని పరిగణించవచ్చు, మరొక బ్యాంకు 750 కంటే ఎక్కువ స్కోరును ఇష్టపడవచ్చు. సాధారణంగా చాలా సందర్భాలలో 750, 800 మధ్య స్కోర్లను చాలామంది మంచిగా భావిస్తారు. భారతదేశంలో సాధారణ క్రెడిట్ స్కోర్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 4 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీలకు లైసెన్స్ ఇచ్చింది. 1. ట్రాన్స్యూనియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియా లిమిటెడ్ సిబిల్. ఇది భారతదేశంలోని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీలలో మొదటిది. వీరి క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. 2. క్రీఫ్ హైమార్క్. ఈ పూర్తిసేవ క్రెడిట్ సమాచార బ్యూరో 2007లో స్థాపించారు. సిఆర్ఎఫ్ క్రెడిట్ స్కోర్ పరిధి 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 3. ఎక్స్పీరియన్. ఈ బహుళజాతి క్రెడిట్ రిపోర్టింగ్ కంపెనీ 2010లో భారతదేశంలో ప్రారంభించారు. ఎక్స్పీరియన్ క్రెడిట్ స్కోర్లు 300 నుంచి 850 వరకు ఉంటాయి. 4. ఈక్విఫాక్స్. ఈ క్రెడిట్ సమాచార సంస్థ ఈక్విఫాక్స్ ఇంక్ జాయింట్ వెంచర్. అమెరికా, భారత్లోని ప్రముఖ ఆర్థిక సంస్థలు. ఈక్విఫాక్స్ క్రెడిట్ స్కోర్లు 300 నుంచి 850 వరకు ఉంటాయి. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు ఈ అధీకృత క్రెడిట్ బ్యూరోలతో కలిసి మీ రుణ దరఖాస్తును సెట్ చేసేప్పుడు, మూల్యాంకనం చేసేటప్పుడు మీ లేదా మీ వ్యాపారానికి చెందిన క్రెడిట్ హిస్టరీ సారాంశ నివేదికను పొందొచ్చు. ఉచితంగా ఎలా చెక్ చేసుకోవాలంటే: స్టెప్ 1. సిబిల్ వెబ్సైట్ లేదా సిఆర్ఐఎఫ్ హైమార్క్ వెబ్సైట్ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. స్టెప్ 2. లాగిన్ వివరాలు, మీ పేరు, సంప్రదింపు నంబర్, ఇమెయిల్ అడ్రస్ వంటివి ఉపయోగించి ఖాతాను క్రియేట్ చేసుకోవాలి. స్టెప్ 3. మీ పాన్ నంబర్ లేదా తో సహా మీ వివరాలతో అందించిన ఫామ్ను ఫిల్ చేయాలి. స్టెప్ 4. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫామ్ను సబ్మిట్ చేయాలి. స్టెప్ 5. వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి ఈమెయిల్ వస్తుంది. స్టెప్ 6. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత క్రెడిట్ కార్డులకు సంబంధించి సమాచారం కోసం అడగొచ్చు. స్టెప్ 7. ఈ ప్రాసెస్ పూర్తి కాగానే మీ క్రెడిట్ నివేదిక మీరు అందించిన ఇమెయిల్ ఐడికి డెలివరీ అవుతుంది. మీ క్రెడిట్ స్కోర్ను ఎలా మెరుగుపరుచుకోవాలి? మీ క్రెడిట్ స్కోర్ను హెల్తీగా ఉంచుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా లేదా తక్కువగా ఉండటానికి ఏ అంశాలు కారణమవుతాయో తెలుసుకోవడం ఖచ్చితంగా ముఖ్యం. మీ క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుచుకోవడానికి మార్గాలు ఏంటి? 1. ఈఎంఐలను, క్రెడిట్ కార్డ్ బకాయిలను సకాలంలో చెల్లించాలి. 2. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని మించకూడదు. క్రెడిట్ వినియోగ నిష్పత్తిని 30% కంటే తక్కువగా ఉండేలా చూడాలి. 3. తక్కువ సమయంలో 1 కంటే ఎక్కువ లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసుకోవద్దు. 4. మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారా? ఏమైనా పేమెంట్స్ పెండింగ్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.